కరెక్ట్ ఎక్కడ ఐడి కార్డు అందరికి ఉంటాయి, అందరూ తాళెక్కారు కదా, వాళ్ళ సంఘంలో అడిగి కొంచెము. ఎందుకంటే అలా చాలా కొద్దిమంది ఎక్కుతారు. ఎక్కడో ఒక పైకి వెళ్ళి పడ్డాడు, 2 కాళ్ళు చాలా మంది వాడుతున్నారు. అందుకే చెప్తున్నా, అంటే అందరు తాళ్ళు ఎక్కరు కదా. సో తాళ్ళు ఎక్కేటోళ్ళకు అంజిగాడు మీ తప్పక వాడుకో. అంజిత ఇంత ట్రైనింగ్ నరేష్ ఈ కిట్టు ఇప్పుడు గౌడ సమస్యల్ని మేము ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే నా పరిధిలో ఉన్న 8 మండలాల్లో రోజుకి ఏదో ఒక కంప్లైంట్, ముఖ్యంగా గౌడ్స్ మీద నుంచి కంప్లైంట్ కంపల్సరీగా వస్తుంది. ఎవరో ఒక చెట్టు మీద నుంచి పట్టడము, ఏదో ఒక కంప్లైంట్, తాటి చెట్టు నరికిండాను, లేదా ఏదో ఒక కంప్లైంట్ వస్తుంది. అంటే ఎక్కువ ఈ ఒక కింద పట్టడం అనే దాని మీద. ఈరోజు మన మార్నింగ్ మన ఎమ్మెల్యే గారు కూడా నాకు మార్నింగ్ ఫోన్ చేశారు, ఇట్లా పలాని సుధాకర్ చెట్టు మీద నుంచి కింద పడ్డాడు సిఐ గారు, కొద్దిగా వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఉంటే ఎమ్మటే వచ్చే ఏర్పాటు ఏదైనా చేయండి అని ఇవాళ మార్నింగే సార్ ఫోన్ చేసి చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చే ఈ ట్రైనింగ్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఇది ఈ మధ్యలో పేపర్లో కూడా వచ్చింది. ఎందుకంటే ఈ ప్రాణాలు కాపాడుతున్న కిట్ అని ఈ మధ్యలో పేపర్లో కూడా వేశారు, ఇట్లా ఏలాడుతూ ఉంది. అంటే ఆయన జారిపోయినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం ఏమందిస్తుంది, టెంపరీకి ఏమో 10,000 ఇస్తుంది, డెత్ కానీ పర్మనెంట్ కానీ డిజేబిలిటీ అయితే 5 లక్షలు ఇస్తుంది. కానీ ఈ చనిపోవడం వల్ల, డిజేబిలిటీ వల్ల మనం మనిషిని తీసుకురాగలుగుతామా? 5 లక్షలు వస్తే మీకు మనిషి వస్తాడా? రాడు కదా. కానీ ఈ కిట్ వల్ల అయితే మనం మ్యాక్సిమం ప్రాణాలని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ కిట్ని మీరు కంపల్సరీగా ఉపయోగించాలి. మీకు ఎవరికైతే వచ్చిందో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టకుండా దీన్ని కంపల్సరీ ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇది దీనికి తప్ప మరి దేనికి పనికిరాదు ఈ కిట్టు. ఇంకో విషయం ఏంటంటే కంపల్సరీగా రాయకల్లో ఈ కిట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు మాకు 2-3 సార్లు ప్రపోజ్ చేశారనమాట. ఇంతకుముందు సార్ కాన్స్టిట్యుయెన్సీలోనే మేము వేరే ప్రాంతంలో ఇప్పించినప్పుడు కూడా సీఏ గారు ఈసారి కంపల్సరీగా మీరు రాయకల్లు ఇవ్వాల్సిందే అని సార్ చెప్తే, కంపల్సరీ నేను మేడంతో చెప్పి, మేడం ఈసారి మీరు ఏది చేసినా ఈసారి అయితే రాయకల్లో ఇద్దాము, ఎమ్మెల్యే గారు మరీ రాయకల్కి ఇవ్వాలని చెప్పారు. అంటే ఓకే సార్, ఈసారి నాకు కూడా చెప్పారు, ఈసారి రాయకల్లో ఏర్పాటు చేద్దాం ఈ ప్రోగ్రామ్ అని. కంపల్సరీగా 100 కిట్లు మేడం ఏర్పాటు చేసి ఇవాళ ట్రైనింగ్ ఇచ్చి, అది కూడా వాళ్ళు కూడా కంపల్సరీ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇప్పిద్దాం అన్నట్లు సార్ కూడా రాయకల్ అనే ప్రపోజ్ చేశారు. కాబట్టి మేము కూడా కంపల్సరీగా ఇద్దామనే ఈ మెయిన్ వేరే విలేజ్లు ఉన్న ఈ రాయకల్ని మేము చేశాము. దానికి ఎమ్మెల్యే గారికి కూడా మీరు కూడా కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మన అంజన చెప్పినట్టు, అంజిగౌడ్ చెప్పినట్టు ఇంత దూరదృష్టితో ఆలోచించి అధికారులు తీవ్రమైన పరిశోధనలు చేసి దీనిపైన ఎంతో ఖర్చు పెట్టి గ్రామాన ట్రైనర్స్ తీసుకొచ్చి మా సిఐ గారు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ప్రోగ్రామ్ చేసిన తర్వాత మనం వాడకపోతే చాలా బాధ ఉంటుంది. నేను ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, గౌరవ మా సంఘ అధ్యక్షులు మరి 2 లక్షల మంది గీత కార్మికులు అని చెప్తాను. మన నియోజకవర్గంలో 3,429 మంది ఉన్నారు. 3,429 మందికి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, తప్పకుండా ఇస్తాం. కానీ అందులో తాటి చెట్లు ఎక్కే వాళ్ళు కొందరు ఉంటారు, ఈత చెట్ల వరకే పరిమితం అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు. మరి అధ్యక్షులు కానీ సభ్యులు కానీ ఒక మూటిగా అనుకోండి, చిలక్కోయట తలిగేసుకున్నట్టు లేకపోతే గూట్లో పెట్టేటోళ్ళకు కాకుండా ఖచ్చితంగా తాళ్ళెక్కే వాళ్ళకు ప్రాధాన్యతగా మనం ఇచ్చుకుంటూ పోతే ఇంకా బాగుంటుందని చెప్పడం తెలియజేస్తాం. ఉదాహరణకి ఇక్కడ మనం 100 కిట్లు ఇస్తాం, తాళ్ళెక్కేటోళ్ళు 30 మంది ఉంటారు. 70 కిట్లు మన సోదర గౌడలను ఇటుకాలకో లేకపోతే మైతాపురులకో లేకపోతే అయోధ్యలకు మనం ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా కూడా ఆలోచన చేసుకొని, మాకు 70-80 మంది ఉన్నాం, ముందుగా అంటే వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వెసులుబాటు ఏమైనా ఉంటే మా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, సిఐ గారు కూడా చూడాల్సింది కోరుతూ, మరి అంతకుముందు మొట్టమొదటి కార్యక్రమం మన నియోజకవర్గంలో అత్యధిక గౌడన్నలు ఉన్న గ్రామాలలో నా అంతర్గ్రామం ఒకటి,
చాలా అనుబంధం అన్ని వర్గాలతోటి అట్లా గౌడనలతో కూడా. సో ఇచ్చిన మైదాపూర్ మా కిట్టగౌడ్ అయితే నేను ఉండే హార్ట్ అటాక్ అధ్యక్షుడు ఉండే. నేను కొత్తగా రాజకీయాలకు ఓడిపోయిందా నా మీద విశ్వాసంతో అందరు వచ్చేస్తే అప్పుడు పోయి అన్ని కేసులన్నీ పక్కకు పెట్టించి సరే దీన్ని ఏంది అని చెప్పి కూడా చూడలేదు. అంటే నిరంతరం మీలో ఒక కుటుంబ సభ్యులుగా నేను మెదులుతా. మీరు కూడా నన్ను అట్లే గౌరవించుకొని చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితుల్లో మీరు నన్ను గెలిపించిందంటే నా సేవలు మీరు గుర్తించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ సేవలో ఉంటూ ఇంతకుముందు పెద్దలు హనుమాన్ సార్ చెప్పినట్టు మన రాయకల్ పట్టణానికి 15 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. పాతై 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. అంటే 21 కోట్లు ఏ మున్సిపాలిటీ కూడా కొత్త రాలే. ఇంకొక 2 కోట్లై కాంట్రాక్టర్ చేయకపోవడం ఆగిపోయినాయి. అది కూడా నేను ఎస్సీకి చెప్పినాను వివిధ కుల సంఘాలకు సంబంధించి అవి కూడా తెచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాయకల్ ప్రాంత అభివృద్ధికి నేను చేస్తున్న కృషిలో మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా నిస్వార్థంగా పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. మంత్రి ఉన్నప్పుడు ఇవన్నీ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. దానికి కారణాలు చెప్పకుండా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన జిల్లా ముద్దు బిడ్డ నాకు మంచి మిత్రులు కుటుంబ సభ్యులు లాంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్న సందర్భంలో ఈ కాటమయ్యకి రావడం అనేది ఒక శుభ సూచకంగా భావిస్తూ గౌడనలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నా తమ్ముడు మురళి చెప్పిండు ఇది మనకు ఉపయోగమని. మన అందరికీ తెలుసు సైకిల్ మోటార్ మీద పోతే హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ మీద ఉంటే మన తలకాయ వలగది. బారాల మంది చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోరు, కానీ హెల్మెట్ తీసి సైకిల్ మోటార్ హ్యాండిల్కి తొలగేస్తాం. దబన పెట్టుకున్నా కానీ బెల్ట్ పెట్టుకోవు. పడగానే ముందుగా లూసిపోయేది ఏంటంటే హెల్మెట్. మొన్నొకనాడు హైదరాబాద్లోనే అట్లా పోయేస్తున్నా రాగా కారు లాగింది, మా కారు వస్తుంది.